చిన్నప్పటి నుంచి విన్నాను కాబట్టి అది లేదు. ఇఫ్ యు గో బౌన్స్ అంటే నాకన్నా దాటి ఒక 100 మెట్లు పైకున్నా కానీ నాకు ఇబ్బంది లేదు. నన్నేమైనా తక్కువ చేసి మాట్లాడితే ఇబ్బంది. అది ఎవరో బయట వాళ్ళు ఎంతైనా మాట్లాడుకునేవాడిని. మన ఇంట్లో బయట వాళ్ళు 1,00,000 అనుకోనివ్వండి. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏం తెలుసు? నా ఇంట్లో 24 గంటలు నా పక్కన ఉండరు కదా. పక్కన ఉండనప్పుడు వాళ్ళు ఏదైనా వెళ్తుంటారు. బోల్డని కామెంట్స్ చూశాను. అవన్నీ నేను పట్టించుకోలేను, నవ్వుకున్నా. కొన్నిసార్లు బాధ అనిపించింది కానీ ఇవన్నీ బాధను కూడా దాటేసాను, నవ్వుకొని వదిలేశాను. అదే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, అప్పుడు మాత్రం అంటే నా క్లోజ్ పీపుల్, మళ్ళీ మా బాబాయిలు ఇంకొకళ్ళు బంధువర్గం కూడా ఏదైనా అనుకున్నా లైట్ తీసుకో, వాళ్ళు కూడా బయట వాళ్ళతో సమానం. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు నా పక్కన ఉండరుగా. ఇంతకీ మలయాళం నేర్చుకున్నారు లేదా మీరు? ఒక్క అక్షరం కూడా. అన్యాయం ఎందుకండి? ఇది బాగుంది. నాకు రాదు, వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, మలయాళం మాట్లాడితే ఓకే అనుకోవచ్చు. అక్షరం అంటారా? సుగంధనీయం. అదేంటి అంటే బాగున్నారా? అచ్చా, బాగుంది అన్నారా? ఓకే, బాగున్నారా? ఓకే, బాగున్నారా అని అడగడం. ఊను కలిచ్చో వచ్చు, మాట్లాడుతున్నారు కొంచెం. అదే అంటే ఇప్పుడు చెప్పారు ఆవిడ, దాని అర్థం ఏంటి? ఊను కలిసి భోజనం చేశారా అని. ఓహో, ఓకే. కానీ ఈ విగ్రహం ఎవరు తయారు చేశారు కానీ సార్, అసలు కళ్ళు, ఆ స్మైల్, ఆ ముక్కు, కళ ఉట్టి పడుతుంది. అసలు అద్భుతంగా చేశారు. సాయి అని జీ టీవీలో ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అంటే ఆన్లైన్ ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ అని. ఆ అబ్బాయి మరి ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు నాకు. నేను ఒకసారి సాయి డైరెక్ట్ చేయని చెప్పేసి నేను ఏదో ఛానల్ పెట్టుకొని తనకు డైరెక్టర్గా ఆపర్చునిటీ ఇచ్చాను. అప్పటి వరకు రాస్తూ ఉండేవాడు. అతను మరి ఏమనుకున్నాడు ఏంటో, ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది నేనే కదా అని అనుకున్నాను. ఫాదర్స్ డే నాడు నన్ను పిలవాలనుకున్నాడు, పిలిచాడు నా కోసం రండి సార్ జీ ప్రోగ్రామ్కి. నాకు తెలీదు, సర్ప్రైజ్. చూస్తే ఆ రోజు ఇది తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఫిల్మ్ అరవింద్ ప్రమోషన్స్కి మీరు జీ ఆఫీస్కి వచ్చారు, ఖైరతాబాద్ ఆఫీస్కి, గుర్తుందా? గుర్తుంది. అక్కడ అప్పుడు అడిగాను అనమాట, సార్ షూటింగ్ అయిపోయిందండి మంది, ఎప్పుడు చేద్దామండి అని. లిఫ్ట్లో వెళ్తున్నారు, లిఫ్ట్లో అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ, మీరు నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోజు అడిగాను, మళ్ళీ ఇగోండి ఇప్పుడు. లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. ఎస్, రియలీ. బట్ కానీ నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక ఎంగేజ్లో ఉన్న అప్పటి హీరోని చూసిన తర్వాత ఎంత మచ్యూర్డ్గా. నేను అప్పుడు ఆ సినిమాకి నేను హీరో కాదండి. అంటే అదేమో మరి అది డైరెక్టర్ తాలూకు గొప్పతనం. నా పేరు మీద పెట్టడం వల్ల నేను హీరో అయ్యాను. నేను వద్దన్నాను. ఏ ఫిల్మ్ బై అరవింద్ వద్దంటే, అరవింద్ నా క్యారెక్టర్ పేరు. అవును. ఏ ఫిల్మ్ బై అరవింద్ అని పెడదామంటే నేను వద్దన్నా. అదేదో ఇదిలాగా అయిపోతుందిగా. ఫిలిం తీయలేదు కదా అందులో. కథ డిస్కస్ చేయడానికి కదా వెళ్ళింది, ఇంకా అవ్వలేదు కదా. ఆ ఫిలిం బై అరవింద్ ఎలా అండి, అది జస్టిఫైడ్ కాదు. పైగా ఒక క్యారెక్టర్ పేరు మీద వెళ్తున్నాను, వేరేదని పెట్టండి. వాళ్ళని వచ్చాయి కదా సైకో థ్రిల్లర్ లాంటివి, అలాంటి కథ పేరు ఏమైనా పెట్టండి. ఇంకోటి అంటే లేదు సార్ నేను ఇదే పెడతాను. మీ ఇష్టం అన్న. నాకు ఈ లోపల ఆనందమే, ఫిలిం బై అరవింద్ అంటే నాకు పేరు వస్తుంది కదా అని. వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఐ వాజ్. అయితే తర్వాత ఈవెన్చువలీ ఎప్పుడైతే కథ అంతా నా మీదకి ఉండి నేను కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యేసరికి టైటిల్ కూడా నా పేరు మీద ఉండడంతో నేను హీరో అయ్యాను.